షలోం. దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ నామములో యెహోవా మెస్సీయ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదని తండ్రైన దేవుడు యెహోషువతో చెప్తున్న మాటని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. యెహోషువ కంటే ముందుగా మోషే ఇశ్రాయేలు జనాంగంను ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి ఆ యొక్క అరణ్యంలో నడిపిస్తూ మోషే మరణించిన తరువాత యెహోషువకు దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలు నడిపింపును అప్పగించినప్పుడు మరి యెహోషువతో చెబుతూ, యెహోషువ ధైర్యంనిస్తూ ఆదరణిస్తూ ఆ ప్రజలను ఎలా నడిపించాలో తెలియజేస్తూ కొన్ని జ్ఞానయుక్తముగా ధైర్యవచనం చెప్తున్న మాటల్లో ఒక మాటగా ఈ మాటను మనం చూస్తున్నాం. నిన్ను ఎడబాయను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. అవును ప్రియులారా, ఆయన బిడ్డలుగా మనం ఉంటే, ఆయన వారసులుగా మనం ఉంటే, ఆయన ఆజ్ఞల చొప్పున, ఆయన యొక్క ప్రణాళిక చొప్పున, చిత్తము చొప్పున మనం బ్రతుకుచూ ఉంటే గనక ఈరోజు యెహోషువతో చెప్పిన మాట తండ్రి మనకు కూడా చెప్తున్నాడు: నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. అవును ప్రియులారా, అనేక సందర్భాలలో మన జీవిత విధానంలో కొన్నిసార్లు అనిపించవచ్చు, నాకెవరు లేరు, నేను ఒంటరినని. మన యొక్క కుటుంబంలో పరిస్థితులు, మన యొక్క జీవన విధానంలో పరిస్థితులు మనల్ని ఒంటరి చేస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో దేవుని పాదాల చెంత దగ్గరికి వెళ్ళి ఆయన అడిగితే కనుక, ప్రభువా ఇగో నాన్న మీరే నాకు దిక్కు, మీ వైపు చూస్తున్నాను, నన్ను ఆదరించు, నన్ను ధైర్యపరచని అడిగితే గనక ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. కాబట్టి ఆ యొక్క యెహోషువ గ్రంథంలోనే 1:7 వచనంలో చూస్తే, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గంలో చక్కగా ప్రవర్తించినట్లు నీవు కుడికి గాని దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. అయితే దేవుని ఇక్కడ జాగ్రత్త చెబుతూ ఎంత సుస్పష్టంగా తండ్రి మాట్లాడుతున్నాడు చూడండి. మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. అనగా పాపంలో పడకూడదు, ఆజ్ఞాతిక్రమము చేయకూడదు, ఏ దోషానికి గురవకూడదు. నేను నీకు తోడుగా ఉంటాను, భయపడవద్దు, కానీ నీవు మాత్రము ఇలాగ ఉండాలి, నేను చూపించే మార్గంలోనే నడాలి. అయితే చాలా మంది దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు, దేవుని అడుగుతూ ఉంటారు, కానీ లోకానుసారమైన బ్రతుకు మాత్రము మారదు. లోకానుసారమైన శరీరెచ్చల వారు విడిచిపెట్టరు, కానీ దీని తండ్రి నుండి దీవుల్ని మాత్రము కావాలి. అయితే ఈ వాక్యం వింటున్నా మనలో చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు, అయితే దేవుని ఆజ్ఞల చొప్పున మార్గం, దేవుని ఆజ్ఞల మార్గంన లేకపోతే ఆయన కట్టడల మార్గంన, ఆయన ప్రణాళిక చొప్పున మాత్రం జీవిస్తేనే ఆయన తోడుగా ఉండడం లేకపోతే ఉండడాన్ని. అయితే ఇక్కడ యెహోషువ చెప్తున్న మాట అదే కదండి, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. మోషే నీకు చూపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నీవు నడవాలి, కుడికి కానీ ఎడమకు కానీ వాళ్ళకూడదు. అవును, ఆయనకి ఇష్టలుగా ఉండాలి. మనము ఆయనకి ఇష్టలుగా ఉండమంటే ఆయన చెప్పిన మార్గంలో నడవడమే. ఆయన చెప్పిన మార్గంలో నడిస్తే నిన్ను విడువడు, ఆయన నిన్ను ఎడబాయడు. కాబట్టి ఒకవేళ మీలో చాలా మంది అయిన ఇప్పుడు అడుగుచూ ఉండొచ్చు, ప్రభు నన్ను విడిచిపెట్టొద్దు, నన్ను దీవించు, ఆశీర్వదించు, నాయన ఒంటరిగా ఉన్న ప్రభు మీరు నాకు తోడుగా ఉండండి అని. అయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు కదా, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి. ఆయన శక్తి మనకి బలము, ఆయన శక్తి మనకి ఆదరణ, ఆయన శక్తి మనకి తోడు, ఆయన శక్తి మనకి సహాయము. కాబట్టి అన్ని విషయాలను కూడా ఆయన యొక్క మహాశక్తిని బట్టి మనమందరం కూడా బలవంతులై ఉండాలని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఈరోజు యెహోషువతో సుస్పష్టంగా మాట్లాడుచున్న దేవుడు మనతో కూడా మాట్లాడుచున్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నా ఆజ్ఞల మార్గం నడు, కుడికి గాని ఎడము గాని తొట్టెలవద్దు, ధైర్యముగా ఉండు, నేను నీకు చూపించిన మార్గం నిన్ను నడిపిస్తాను, నా ప్రణాళిక చొప్పున నిన్ను నడిపిస్తానని తండ్రి అయిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఆయన మాటకు విధేయులై, ఆయన మాటకు చెవియొగ్గి, ఆయన ఆజ్ఞల మార్గం నడుచుచు ఆయన కృపకు పాత్రలవుదాం, ఆయన సహాయాన్ని పొందుకుందాం.
దేవుడు ఈ మాటను బట్టి మన ఆత్మలను బలపరిచి స్థిరపరిచి ఆయన తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా మహోన్నతుడా మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా, నిన్ను ఇడుగను నిన్ను ఎడబాయను, నా ఆజ్ఞల మార్గం నడవమని ఈరోజు మాకు తెలియజేశారు, నేర్పించారు ప్రభువా. మీ యొక్క మహాశక్తిని బట్టి మేమందరం బలవంతులుగా ఉండాలని, నీ నామము చొప్పున నీ కార్యములు మేము చేయాలని ఈరోజు మాకు నేర్పించడం ప్రభువా. అటువంటి స్థితి, అటువంటి విశ్వాసము, నిరీక్షణ కలిగి ఈ యొక్క శక్తిని బట్టి మేమందరం బలవంతులుగా ఉండేలాగా నడిపించమని, మీరు మమ్మల్ని విడివకుండా మాకు తోడుగా సహాయం కూడా నడిపించమని, మీ ధైర్యంతో మనం బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.